హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 అనమాట. యాక్చువల్లీ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము, ఫ్రెష్ అయ్యి వచ్చాము. ఇప్పుడు మనం వాటర్ గేమ్స్కి వెళ్తున్నాం. వాటర్ గేమ్స్ చేసి ఎట్లా చేసినామో కూడా చూపిస్తాను అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను. గాయస్, నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే మేము ఎయిర్పోర్ట్లో బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. అంటే మా బ్యాగు అదర్ పర్సన్ బ్యాగ్ రెండు సేమ్ అనమాట. నేనేం చేసినానంటే అది మా బ్యాగ్ అనుకుని మేము తీసుకొచ్చేసినాం. యాక్చువల్లీ మేము 1:30 వరకు ఇక్కడ దిగి ఇంకా రూమ్స్ కోసం లంచ్ చేసి రూమ్స్ అంతా తిరిగేసరికి మేము రూమ్ దొరికి అన్నీ చేసుకునేటప్పటికి 6:30 అయిపోయింది. 6:30 తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి డ్రెస్ కోసం చూస్తే అప్పుడు మాకు అర్థమైంది అనమాట, రూమ్ ఎక్స్చేంజ్ అది బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి అని. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మేము ఇక్కడ నుంచి 1 అవర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఇలా బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అంటే మా బ్యాగ్ అక్కడే ఉంది. ఎందుకంటే మా బ్యాగ్ ఎవరు తీసుకోలేదు, సో అక్కడే ఉంది. కానీ వేరే పర్సన్ బ్యాగ్ అయితే మా దగ్గరే ఉంది. సో మేము వెళ్ళాము, మాట్లాడాము అండ్ పర్సన్ హోటల్ కూడా మాకు దగ్గర అనమాట. ఆయనకి ఇచ్చేసాము. మా బ్యాగ్ కూడా మాకు వచ్చిందనమాట. ఇదంతా ఇన్సిడెంట్ అయ్యి మేము రూమ్కి వచ్చేసరికి 12 అయింది. ఇంకా అందుకే మేము ఇంకా పడుకుని లేచేసరికి 9:30 10 అయిపోయింది. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మేము బయటకు వెళ్తున్నాము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బ్యాగ్స్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మన నేమ్ చూసుకుని తీసుకోండి ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే సేమ్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా నాకులా చేయకుండా మంచిగా చేయండి, ఓకేనా? ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం వాటర్ గేమ్స్కి. లెట్స్ చలో గాయ్స్. మనం ఇప్పుడు బాగా బీచ్కి వచ్చేసినాం. ఇక్కడ మనం ఇప్పుడు యాక్టివిటీస్ చేయడానికి వచ్చామన్నమాట. బీచ్ ఇది, మీకు వ్యూ చూపిస్తాం గాయ్స్. ఇది వ్యూ చూడండి. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి యాక్టివిటీస్ కూడా చేద్దాం. గాయ్స్, ఫస్ట్ మనం జెట్స్కీ అది చేస్తాం. ఫస్ట్ యాక్టివిటీ అయితే అది చేసినాక ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో గుడ్ లక్ చూడు. ఎలా ఉందండి జెట్స్కి ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసిన నేను. అది ఇంకా సముద్రంలోకి వెళ్ళి అలా వచ్చామన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చాలా ఎంజాయ్ చేసిన. ఇప్పుడు బంపర్ రైడ్ అనమాట మన నెక్స్ట్. అట్లా తర్వాత మనం పారాగ్లైడింగ్ ఉంది, బనానా రైడ్ ఉంది, ఇంకా ఉన్నాయి అనమాట యాక్టివిటీస్. ఇది సెకండ్ యాక్టివిటీ. గైస్, ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్తాను, ఓకేనా? స్టే ట్యూన్, లవ్ యూ.
డే 2 యాక్టివిటీస్ అన్నీ చేసేసినాము. చేసి ఇప్పుడే మేము ఎంత అయింది యాక్టివిటీస్ అన్నీ అయ్యేటప్పటికి మాకు 2-3 అయిపోయింది. ఏం తినలేదు, అక్కడే కొంచెం మేము చికెన్ లాలీపాప్ తిన్నాం అంతే. తిని మళ్ళీ రూమ్కి వచ్చి అక్కడ రూమ్లో స్నానం చేసి హెడ్ బాత్ అంతా చేసి మంచి కాఫీ తాగి రిలాక్స్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి. సో డే 2 ఇలా ఎండ్ అయిందనమాట. నెక్స్ట్ డే 3 రేపు ఎక్కడికి వెళ్తాము ఏంటి అని అనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. దిస్ ఈజ్ Milli. this is chicken soup. Yeah, chicken soup. Yeah. Hard Rock Cafe. Chicken soup. This is bread. Bread.